నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగలి పాల్గొని ఫిర్యాదుల స్వీకరణ. సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఆదేశం. జిల్లాలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు. సంక్షేమ పథకాల రథసారథిగా పేదల హృదయంలో విజేతగా వైఎస్ఆర్ చెరగని ముద్ర వేశారంటూ నివాళులర్పించిన పలువురు నేతలు. కాకినాడ సిబిసిఎన్సి వద్ద క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన. అన్యాక్రాంతమవుతున్న సిబిసిఎన్సి ఆస్తులు పరిరక్షించాలని డిమాండ్. మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమం పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి మున్సిపల్ ఆఫీసు వద్ద ఉన్న రాజశేఖర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుండి అగ్రహారం, ఇందిరానగర్, పాత బస్టాండ్ వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒకప్పుడు వరుణుడు కరుణిస్తే తప్ప మెట్ట ప్రాంతం రైతులు నాగలి పట్టలేని దుస్థితి ఉండేదని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మెట్ట నేలలో 2 పంటలు పండుతున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదల పక్షానే నిలిచారు. పేద వర్గాల పక్షానే నిలడం జరిగింది. అందరికీ కూడా మంచి చేయాలి. పేదవాడు మన దగ్గరికి రావడం కాదు, పేదవాడి ఇంటికి వెళ్ళి అన్ని చేయాలని పెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. మరి ఆ రోజు మరి అన్ని కార్యక్రమాలు ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, పిఠాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగలి సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 600కు పైగా ఫిర్యాదులు కలెక్టర్ సమక్షంలో స్వీకరించారు. మిగతా ఫిర్యాదులు ఆర్డీఓ కిషోర్ సమక్షంలో తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేసిన వారి వయస్సు పూర్తవడంతో ఉద్యోగాలకు పనికిరామని, దీని కారణంగా ప్రభుత్వం ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. స్థానిక కత్తెలగూడెంలో వర్షం నీరు బయటకు పోయే మార్గం లేక ఆ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ కౌన్సిలర్, పిఠాపురం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ వర్మ, మున్సిపల్ కమిషనర్ కనకారావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన పెన్షన్ ఇచ్చిన రోజుని, ప్రారంభం రోజునే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి గ్రీవెన్స్ ప్రతి సోమవారం పెట్టాలని ఆల్టర్నేటివ్ మండే పెట్టారు. మొదటి సోమవారం జరుగుతుంది. బ్రహ్మాండంగా అంటే వినతలు, ఇబ్బందులు ఈ గత ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయన్నది ఇక్కడ జనాన్ని చూస్తే అర్థమవుతుంది. మరి కలెక్టర్ గారు కూడా ఓపికగా కూర్చున్నారు. నేను కూడా వెళ్ళాను. ఇక్కడ మత్స్యకారులకు సంబంధించిన బోట్లు ఏవైతే ఇరిగిపోయినాయో వాటి గురించి, సముద్రంలో చనిపోయిన వాళ్ళ గురించి, అన్నిటికంటే ముఖ్యంగా పీబీసీలో గుర్రపు డెక్క ఏదైతే ఉండిపోయిందో అటు బెక్కవేల నుంచి నీరు రావట్లేదు, ఆ డెక్క తీయించమని, పీబీసీ నీరు తక్షణం వదలమని, అదేవిధంగా ఏలేరు ప్రాజెక్ట్ సంబంధించి
ఇవాళ నేను అక్కడికి వెళ్ళాను, నేను రామవరం వెళ్ళాను. పురుషోత్పట్నం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు నా టికెట్ సమయంలో నేను పదవులు అడగలేదు చంద్రబాబు నాయుడు గారు. నేను అడిగింది పురుషోత్పట్నం అడిగిన దాని ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా పురుషోత్పట్నాన్ని ప్రారంభించారు. ఆ నీరు కూడా ఏలేరులోకి పడుతుంది. మరి అదేవిధంగా ఈ పురుషోత్పట్నం నీరు ప్రారంభించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏలేరుకి వంతు సిస్టంలో నీరు 2 రోజుల్లో ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని చెప్పడం, ఆయన వెంటనే ఈ నాన్ని పిలిచి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే గొల్లప్రోలు మరి బ్రిడ్జ్ దగ్గర ఏదైతే గుర్రపడెక్క ఉండిపోయిందో దాన్ని కూడా తీయాలి. ఆ నక్కల గండి అంటారు, గండి అది, ఆ గండిలోకి వాటర్ వెళ్ళడానికి అని చెప్పి తెలియజేశాం. పీబీసీకి సంబంధించి 6 అడుగులు హైట్ మెయింటైన్ చేయాలి, అప్పుడే పిఠాపురం నీరు వస్తుంది పీబీసీ నుంచి అని చెప్పి ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది. అధికారులు తెలియజేసి 2-3 రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు గోదావరి అనుసంధానం చేసిన నీరు గంగమ్మ తల్లి పరవళ్ళు తప్పుతూ రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఏదైతే నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో, నేను కష్టపడి తెచ్చామో పురుషోత్పట్నం, మరి ఈరోజు వెంటనే ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ నీళ్లు మన నియోజకవర్గంలో 2 రోజుల్లో పరవళ్ళు దొరుకుతాయి. ప్రతి రైతు కూడా ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ఈ గ్రీవెన్స్లో వచ్చిన పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే సమస్యలు వచ్చినాయో, ఇళ్ల పట్టాల సమస్యలు కానీ, వీటన్నిటి మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుని ఎలిజిబుల్ లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, సోమవారం నాడు గ్రీవెన్స్ పెట్టిన కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ఇక్కడ గ్రీవెన్స్ పవన్ కళ్యాణ్ గారు పెట్టమన్నందుకు ఆయనకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ శ్రీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా వైసీపీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న మాట్లాడుతూ, వైఎస్ఆర్ జన్మదినోత్సవం రోజునే తమ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, బెండా విష్ణు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ భారీ ఎత్తున మన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, మన ఎమ్మెల్యే గారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పుట్టినరోజునే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా పుట్టడం నిజంగా చాలా అదృష్టమని తెలియజేసుకోవాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఎటువంటి జాలి గుణం అయితే ఉందో, ఎటువంటి సేవా దృక్పథం అయితే ఉందో, అదే విధంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా పుణికిపుచ్చుకుని ప్రతి కార్యక్రమం కూడా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నారో, అదే విధంగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఉన్నారని తెలియజేసుకున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కాకినాడ అభివృద్ధి ఎలా చేశారో మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రతి ఒక్కరూ కూడా తెలిసిన విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి కాకినాడ పట్టణ ప్రజలందరి తరపున కూడా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కూడా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆ దేవుడి ఆశీస్సులతో కుటుంబ సమేతంగా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఎమ్మెల్యే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బాగుంటే అందరూ బాగుంటారు అని మరొకసారి తెలియజేసుకుంటూ, మన మీడియా మిత్రులకు కూడా విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎంగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104
4 ఇందిరమ్మ ఇండ్లు తదితర ఎన్నో సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విద్యాసాగర్, బెండా విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఓకే. అన్యాక్రాంతమవుతున్న సిబిసిఎన్సి ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ సిబిసిఎన్సి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘాల నాయకులు దీపక్ కుమార్, రాజ్ కుమార్లు మాట్లాడుతూ ఎంతో మంది పేదల భవిష్యత్ దృష్ట్యా మంచి లక్ష్యంతో మిషనరీలు ఏర్పాటు చేసిన సిబిసిఎన్సి ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబిసిఎన్సి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే క్రైస్తవ సంఘాలన్నీ కలిపి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఐ దీపక్ కుమార్, రయ్య రాజ్ కుమార్, గిడియన్ రాజు, మీరా జేసుదాస్, ఫాకి ఇమాన్యుయల్, ఏడీకే జాన్, వల్లూరి రవీంద్రబాబు, జి రాజేష్, ఏ జాన్ హైడ్, వివిధ చర్చిల పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మీరే చెప్పారు, ఈరోజు మీడియా వాళ్ళందరూ మీరే సాక్ష్యం. ఆ రోజు మేము ఇక్కడికి ఇంజంక్షన్తో వచ్చాం. మాకు ఇంజంక్షన్ ఉన్నప్పటికీ మరి దౌర్జన్యంగా ఈరోజు ఇక్కడ అక్కడ ఈరోజు ఆ రోజు ఈ కట్టడం జరిగింది. ఆ రోజు దీన్ని అడ్డగించడానికి మేము వస్తే పోలీసు వారు మమ్మల్ని ఆ రోజు నిర్బంధించారు. పోలీసు వారితో మమ్మల్ని నిర్బంధించినట్టు చేశారు. అంతేకాదు మరి బాధితులైన మా మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఈ చుట్టుపక్కల 25 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని సంతకాలు పెట్టడానికి ఎంఆర్ఓ ఆఫీసులు పంపించారు. ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆ రోజు వాళ్ళ కొమ్ము కాసి మమ్మల్ని దాని యొక్క యజమానులైన మమ్మల్ని ఈ ప్రాంతానికి రాకుండా ఒక్కరోజు కూడా రాకుండా రెస్ట్రిక్ట్ చేశారు. మరి అదంతా మీడియా వాళ్ళు కూడా తెలుసు. మరి ఈరోజు కల్వర్ సతీష్ కుమార్ దీని మీద తప్పుడు ఆర్డర్ ఒకటి తీసుకొచ్చాడు. ఏమనంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఒక డోర్ నెంబర్ వేసి నేను ఇంజక్షన్ ఉన్న ఆర్డర్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో ఒక రావట్లేదు, నేను వేరే చోట చేసుకుంటున్నాను, పద్మనాభ ఫంక్షన్ హాల్లో నేను చేసుకున్నాను, ఇంజక్షన్ ఉన్న ప్లేస్కి నాకు సిబిసిఎన్సి వాళ్ళని వాడకుండా ఆ 2 గ్రూపులకు ఏదైతే ఇక్కడ కొట్టుకున్నారో వాళ్ళని బట్టి పోలీసులు లోపలికి వస్తున్నారు, పోలీసులు లోపలికి రాకూడదు, అసలు మేము ఆ సూట్ దానిలో నేను కట్టలేదు అని ఆయన తప్పుడు స్టేట్మెంట్ ఒక రకంగా దేవుని బోధకుడిగా లేకపోతే దేవుని స్వార్థ ప్రకటించేవాడిగా అంత తప్పుడు స్టేట్మెంట్ ఈరోజు కోర్టుకు ఆయన ఇచ్చాడు. కోర్టుకు సబ్మిట్ చేశాడు. ఏమనంటే ఇక్కడ కాదు నేను పెట్టేదని సబ్మిట్ చేశాడు. ఈరోజు మాలో ఉన్న ఇంకొక వర్గం వారు దాన్ని కూడా డిస్మిస్ చేశారు. ఈరోజు పోలీసు వారిని మేము ఏమడుగుతున్నాం అంటే మేము దాంట్లో ఇంజక్షన్ హోల్డర్స్, దాని వాళ్ళ యజమానులు ఉన్నాం, మేము దానిలోకి వెళ్ళడానికి మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని వాళ్ళని అడుగుతుంటే మీరు ఏదైనా ఆర్డర్ ఉంది, మాకెందుకు ఆర్డర్, ఇంజక్షన్ హోల్డర్స్ మాకెందుకు, పోనీ అతన్ని ఏమైనా ఉందా, మమ్మల్ని ఆపుతున్నారు, అతనికి ఏమైనా ఉంటే అతను తీసుకురమ్మనండి అని మేము అడుగుతున్నాం. అతని దగ్గర ఏమీ లేదు, ఈ రోజు అతనికి రాలేదు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ కాకినాడ పరిసర ప్రాంతం ప్రజలు ఒక రకం తిరుగుబాటు చేయాలి. మరి ఈ ప్రాంతంలో కులమతాలకి భేదం లేకుండా విద్య అందించిన స్కూల్ అయితే అది 150 సంవత్సరాల స్కూల్ అయితే దాన్ని మొత్తం కలప మొత్తం లేపేశారు. దానిలో ఉన్న రత్నకుమార్ని నియామకం చేశానని చెప్పుకున్న యాకోబును దానికి బాధితులుగా చేశారు. కానీ కోర్టుకి డైరెక్ట్గా ఇచ్చాడు నేనే ఇక్కడ ఉన్నానని. మరి సతీష్ కుమార్ని కూడా దాంట్లో కేసు పెట్టాలి కదా. ఈ రోజు వరకు పోలీసులు సతీష్ కుమార్ పేరు ఆ కలప దొంగల్లో పెట్టలేదు. మేము ఈరోజు మీరు గమనించాలా, మీడియా వారు ప్రభుత్వానికి ప్రజలకి మీరు ఈ ప్రాంతంలో మరి అందరూ చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మరి 150 సంవత్సరాల చరిత్ర ఫైనల్ డిమాండ్ చెప్పండి. కలిగా ఈ రోజు మేము దానిలో ఇంజక్షన్ హోల్డర్మే, మేము దానిలోకి వెళ్తున్నాము. గత ప్రభుత్వం అధికారంతో మా మీద దౌర్జన్యం చేశారు. ఇక్కడే కాదు, విశాఖపట్నంలో కూడా ఎంబీవి సత్యనారాయణ అదే రకంగా మీ అందరికి తెలిసి మీడియా వాళ్ళకి ఏమండి అదే రకంగా ఇక్కడ చూస్తే ఈయన మా మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ద్వారంపూడి గారు చేశారు. ఈ రోజు మాకు ఇంజక్షన్ హోల్డర్ మమ్మల్ని ఆపడానికి ఏ రైట్ పోలీసులకు లేదు. మేము మా ప్రాంతంలో మేము వెళ్తున్నాము.
మీరు ఏమైనా ఉంటే అతను తెచ్చుకోమనాలి. మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం పోలీసులకి ఏముందో మాకు అర్థం కావట్లేదు. ఏంటి అదేమంటే ఇక్కడ మమ్మల్ని రోడ్డు మీద నుంచోబెట్టి మీరు రోడ్డుని ఆటంకపరుస్తున్నారు, మీరు శాంతి భద్రత విఘాతం కల్పిస్తున్నారు అన్నాడు. మేము లోపలికి వెళ్తే శాంతి భద్రత విఘాతం కల్పించాల్సిన అవసరం మాకేముంది? ఆలోచించండి. మీడియా వారు దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని మేము చూస్తున్నాం. మరి ఆ రకంగా పోలీసు వారు కూడా మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయకపోతే మరి మేము వెళ్ళి మా ప్రాంతంలోకి వెళ్ళి మేము దాన్ని సంరక్షించుకుంటాం. మునిపే భారతదేశంలో కెనడియన్ మిషనరీస్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు 150 సంవత్సరాలు ముగించుకొని దిగ్విజయంగా ముందుకు నడుస్తున్నటువంటి ఈ పరిస్థితులలో గత 6 నెలల నుంచి కాకినాడ జూబ్లీ హై స్కూల్ మరియు కాలేజీ ప్రాంగణాన్ని కల్వరి సతీష్ అనేటువంటి ఆయన లీజు తీసుకున్నాను, రెంట్ తీసుకున్నాను అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా మరి కోర్టుల ద్వారా అడ్డంగా ఉన్నాము అని చెప్పేసి ఆటంకపరచాలని ప్రయత్నం చేసి రిట్ పిటిషన్ 32/956 ఆఫ్ 2023వ సంవత్సరంలో వేసి ఒక ఆర్డర్ తెచ్చుకొని పోలీసు వారిని కాపలాగా పెట్టుకుని తన కార్యక్రమాలను ఇక్కడ జరిగిస్తూ ఉన్నాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుండి అవనగడ్డ వరకు ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి 247 స్కూల్స్, 350 చర్చెస్ కలిగినటువంటి 23 ఫీల్డ్ కౌన్సిల్స్ కలిగినటువంటి ఈ సిబిసిఎన్సి సంఘంలోని సభ్యులందరూ కూడా మరి కాకినాడ వచ్చి మరి ఈ కోర్టు ఆర్డర్ కల్వరి సతీష్ తెచ్చుకున్నటువంటి రిట్ పిటిషన్ డిస్మిస్ అయినదని చెప్పేసి ఈరోజు మా స్థలాన్ని మేము లోపలికి వెళ్ళాలని చే ప్రయత్నాల్లో మరి ఇక్కడ పోలీసు వారు మరి వారు ఇక్కడ ఉండి ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, ఈ లోపల ఉన్నటువంటి సతీష్ని వేకేట్ చేసుకోవడానికి మీరేదైనా ఆర్డర్ ఉంటే తెచ్చుకోండి అని చెప్పేసి మమ్మల్ని అడ్డంకపరుస్తున్న విధానాన్ని సమాజానికి, ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు, పరిపాలకులకు అందరికీ కూడా తెలియజేయడానికి చాలా దుఃఖపడుతున్నాం. ఎందుకనంటే ఎంతో మరి ఈ ప్రాంగణము సిబిసిఎన్సి బాలికల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంగణము. దానిని గిడేనమ్మ గారు మరి జూనియర్ కాలేజీగా ప్రమోట్ చేసి ఇక్కడ కాలేజీ కూడా నడిపిస్తున్నటువంటి ప్రాంగణం. అలాంటి దాంట్లో 45 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి వ్యక్తిని కరస్పాండెంట్ గా అప్రూవ్ తనకు తాను చెప్పుకుంటూ సెల్ఫ్ స్టైల్ ప్రెసిడెంట్ గా యాక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ దానిలో భాగంగా 6000 గజాల కల్వరి సతీష్ గారికి 35 సంవత్సరాలు లీజు రాశారు అనేటువంటి విషయం మరి వీరేసినటువంటి రిట్ పిటిషన్ లోని అఫిడవిట్ ద్వారా తెలుసుకొని మరి మాలో ఒక వర్గం ఆ రిట్ పిటిషన్ అప్పీల్ చేసి జరిగినది. దానిని బేస్ చేసుకుని మరి అంతకుముందు మాకు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు రాజకుమార్ గారు, దీపక్ గారు తదితరులు, మరి ఇక్కడ ఉన్నటువంటి బేరాజేష్ దాస్ గారు, ఏడికే జాన్ గారు తదితర పెద్దలందరూ కూడా, రాజేష్ గారు, ఇంకా పేర్లు మర్చిపోతే క్షమించండి, వీరందరూ కూడా జిల్లా కోర్టుకు వెళ్ళి ఒక సూట్ వేసి ఒక ఇంగ్లీష్ ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆర్డర్ ని ఖాతా బయటికి గెంటి డబ్బులున్న సతీష్ కుమార్ ని లోపల పెట్టి మమ్మల్ని వాళ్ళ లోపలకు ప్రవేశింపనీయకపోయడం అతి దారుణం అని చెప్పేసి సమాజానికి, ప్రజలకు తెలియజేయడానికి ఎంతో దుఃఖిస్తున్నాం. మరి ఎంతో మంది తరతరాలుగా ఈ ప్రాంతంలో మరి చదువుకొని మరి పేద అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మరి దిగువ జాతిలో ఉన్నటువంటి ప్రజానీకానికి, అంతేకాక జాతి, కులం, మత భేదం లేకుండా ఎంతో మందికి విద్యను అందించినటువంటి ఈ ప్రాంగణము మరి ఈ ప్రాంగణంలో మరి బాలికలో కళాశాల జరుగుతున్నటువంటి ప్రాంగణంలో మరి రిలీజియస్ యాక్టివిటీస్ జరపడం అనేటువంటిది నేరం. అది జరిపితే మేమే. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్ పంపిణీ చేశారు. జగ్గంపేట సెంటర్లో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజలతోనే ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చంటిబాబు అన్నారు. మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతామని అన్నారు. అనంతరం జగ్గంపేట సెంటర్లో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఓకే సార్ 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 అందరికీ నమస్కారం. ఇవాళ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పురస్కరించుకుని ఈ మధ్య జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తూ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి నినాదంతో ఇక్కడ ఉన్నటువంటి కేడర్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ జగ్గంపేట నియోజకవర్గంలో ఇవాళ ఆ జయంతిని జరుపుకుని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైపు వచ్చే విధంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేసి పూర్వవైపును తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కాకినాడ డి కన్వెన్షన్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. కాకినాడ డి కన్వెన్షన్ సెంటర్ నందు దివంగత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ బ్లడ్ క్యాంప్ వారి సౌజన్యంతో రెడ్డి సంక్షేమం వారి ఆధ్వర్యంలో మెగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులను మా రెడ్డి సంక్షేమం ద్వారా స్మరించుకోవడం, అదే విధంగా మా ప్రియతమ నాయకులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు కూడా ఈ రోజునే కావడం చాలా విశేషంగా భావిస్తున్నామని, మా రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి సంఘం సభ్యులకు, బ్లడ్ బ్యాంక్ డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి, వైసీపీ నాయకులు చింతా దొరబాబు, కేపీ రెడ్డి, తాడి ఆదిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ ఈరోజు రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వచ్ఛంద రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం వెనుక కారణం ఏంటంటే దివంగత స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని మా ప్రీతమ నాయకులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా ప్రధాన కార్యదర్శి శ్రీ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా సమాజంలో పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చింది. అలాగే సోదరులు శ్రీ నల్లమిల్లి మాచారెడ్డి గారు రోటరీ బ్లడ్ బ్యాంక్ సెక్రటరీగా నిన్న ఛార్జ్ తీసుకుని ఈరోజు ఒక పెద్ద క్యాంపు చేయడం, మరి ఆ క్యాంపులో ఆయన కూడా రక్తదానం చేయడం ఒక విశేషంగా నేను అభివర్ణిస్తూ ఉన్నా. మరి రక్తదాన శిబిరానికి వచ్చి రక్తదానం చేసినటువంటి ప్రతి రక్తదాతను నేను అభినందిస్తూ సోదరులు శ్రీ నల్లమిల్లి మాచారెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, అలాగే మా ప్రధాన కార్యదర్శి
శ్రీ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కార్యవర్గ సభ్యులు 50 మందికి కూడా మరీ ముఖ్యంగా 50 మంది రెడ్డి సోదరులందరికీ కూడా ఈరోజు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగాను మనందరి ప్రీతమ నాయకులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగాను పురస్కరించుకుని ఈ రోజున స్థానిక కాకినాడ డీ కన్వెన్షన్ హాల్లో రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారు శ్రీ నల్లమిల్లి బుచ్చిరెడ్డి గారి అధ్యక్షతన ఒక గొప్ప రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి శ్రీ నల్లమిల్లి బుచ్చిరెడ్డి గారికి సమాజంలో ఉన్నటువంటి పలుకుబడిని రీత్యా అనేక స్వచ్ఛంద సంస్థల నుంచి వివిధ స్నేహితుల వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా మా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు అందరి తరపు నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన లభించి కార్యవర్గ సభ్యులు వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ రోజున రక్తదానం చేయడం జరిగింది. మరి ఈ సమాజానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వారు చేసినటువంటి మంచి పనులని దృష్టిలో ఉంచుకుని అదేవిధంగా నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నటువంటి శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కూడాను పురస్కరించుకుని వీరిద్దరికీ కూడా ఏదో రకమైనటువంటి వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు సమాజంలో ఈ రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారు ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని తలపెట్టి ఈరోజు ఇక్కడ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి సమాజం నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించినందుకు మరి రక్తదానం చేసినటువంటి రక్తదాతలకు మమ్మల్ని ప్రోత్సహించినటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలకు ముఖ్యంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారికి మా అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి గారికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి రోటరీ క్లబ్ మంచి శ్రీ రోటరీ బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చి విచ్చేసి మాకు ప్రోత్సహించినటువంటి శ్రీ నల్లమిల్లి మాచారెడ్డి గారికి కూడా మా రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సంక్షేమ పథకాల రథసారథి పేదల హృదయ విజేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరపురాని మహానేత అని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జేసీఎస్ కన్వీనర్ బొమ్మి రఘురామ్ అన్నారు. జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి రఘురామ్ జగ్గంపేట ప్రధాన కూడలిలోని గోకవరం రోడ్లో టవర్ కాలనీలో శివాజీ వీధిలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు వైఎస్ఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ రాష్ట్ర రాజకీయాల్లో సుపరిపాలన చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన అలుపెరగని నేత అని గొప్ప పోరాట యోధుడు అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా పేదల మొహంలో చిరునవ్వులు చూడాలని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరిచిన ముఖ్యమంత్రి అని కొనియాడారు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించి 108, 104లు ప్రవేశపెట్టి ఎందరో ప్రాణాలు కాపాడిన నిజమైన డాక్టర్ వైఎస్ఆర్ అని అన్నారు. పేదల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు ఉచితంగా అందించిన విద్యాదాత వైఎస్ఆర్ అని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు లక్షల్లో ఇల్లు కట్టించి ఇచ్చిన మహోన్నత నేత వైఎస్ఆర్ అని అన్నారు. అనంతరం జగ్గంపేట ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పళ్లు పంచిపెట్టారు. జగ్గంపేటలో భవితా పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల మధ్య కేక్ కట్ చేయించి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గుల్లపల్లి శ్రీనివాస్, చెరుకూరి జయరాసు, మండల సేవాదళ అధ్యక్షులు కెలపర్తి వీరబాబు, పార్టీ నాయకులు కొట్టు శివరామకృష్ణ, రెడ్డి భానుప్రతాప్, నీలపల్లి అప్పారావు, దత్తి శ్రీనివాస్, మల్లువలస శ్రీహరి, చెరుకూరి రాజ్ కుమార్, ఇల్లా గంగాధర్, బత్తిన అశోక్, కమ్మరి సూరిబాబు, కొత్తపల్లి మల్లన్న, తాడి రాంబాబు, సానబోయిన సత్యబాబు, కొల్లు యేసు, తలారి చిన్ని, పక్కుర్తి శివ, దండ్రు స్వామి, వేమగిరి రవి, నిమ్మలపూడి శ్రీహరి, గొల్లపల్లి ప్రసాద్, ముక్కా నాగు, జల్లి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. రోజు ప్రీతమ నేత, మరుపులేని మహానేత, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఆ మహానేతకి ఘనంగా నివాళులర్పించేటటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చెరగని సంతకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన 6 సార్లు శాసనసభ్యుడిగా, 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడంతో పాటుగా మరి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి సంక్షేమం అంటే ఏంటో చూపించినటువంటి మహానేతగా, మరి ముఖ్యంగా పేదల బాగు కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి పరిపాలనా విధానం మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో చేయలేనటువంటి విధంగా పరిపాలన చేశారు. పేదలకి ఇల్లు నిర్మించడం కానీ,
లేదా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు చదువులు చెప్పించడం కానీ, మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకి ఎవరికి ఏ రకమైనటువంటి వైద్యపరమైనటువంటి అవసరాలు ఉన్నా, ప్రమాదాలు జరిగినా, గుండె ఆపరేషన్లు చేయించాలన్నా సరే గతంలో అప్పులు చేసి మరి చితికిపోయేటటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా పేదలకి మేలు చేసేటటువంటి ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లుగా మరి విద్యను అభ్యసించినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. మరి రాజశేఖర రెడ్డి గారు తెలియనటువంటి వ్యక్తి. మరి ఆయన్ని పేదలు ఒక గుండెల్లో ఒక దేవుడిగా పెట్టుకొని మరి ఎంతోమంది ఆయన ప్రమాదవశాత్తు విమాన ప్రమాదంలో చనిపోతే వందల కొలది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రాణాలు అర్పించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పేదలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి పరిపాలన విధానాన్ని కొనసాగిస్తూ మరి ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక్క అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేసి పరిపాలన చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందారనంటే పేద ప్రజలందరూ ఓడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి 1 నెల 15 రోజుల పరిపాలనలోనే ఏం కోల్పోయారు ఈరోజు రాష్ట్రంలో అనేటువంటి విషయం పేద ప్రజలందరూ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి గాంధీజీ కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మరి నేరుగా ఇంటి ముందే పరిపాలన చేసేటటువంటి విధానాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మరి దాన్ని ఏ రకంగా నీరుగారుస్తున్నారో కూడా ఈ రోజు మనం. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాహనదారులు ఆర్టీఓ నిబంధనలు ఖచ్చితంగా పాటించే చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి కమలాదేవి తెలిపారు. శనివారం కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు తగిలి ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయడం జరిగిందని అన్నారు. రోడ్డుపై వాహనం నడిపే సమయంలో వాహన చోదకులు ఏకాగ్రత పాటించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ శాఖలు అన్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాయని, వాటిలో న్యాయ విభాగం కూడా తమ వంతు మమేకం అయి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ నగర ముఖ్య కూడళ్లలో నిర్వహించే అవగాహన కార్యక్రమం కార్యాచరణ రూపొందించడంపై కసరత్తులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా జడ్జి ఎం హరినారాయణ, 5వ అడిషనల్ జిల్లా జడ్జి నిఖితా అరోరా, ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్, ట్రాఫిక్ 3 సిఐ చైతన్య కృష్ణ, రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ ఏవి పద్మావతి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీకాంత్ బాబు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. కనపడని దృశ్యాన్ని జనరల్గా జరిగే సిచ్యువేషన్ చెప్తాను. ఏదైనా ఒక దృశ్యం కనపడినప్పుడు కళ్ళు క్యాచ్ చేసి బ్రైన్ చెప్పు, అరే నాన్న ఒక దృశ్యం కనపడింది, జాగ్రత్తగా ఆపు, బ్రేక్ కొట్టు, ఇమీడియట్లీ క్లచ్ మీద చేయి మళ్ళీ సంకేతాలు, దాని తర్వాత కావాల్సిన సంకేతాలు, ఎగైన్ ఓకే చేస్తున్నాను బ్రేక్ మళ్ళీ సంకేతాలు, దాన్ని ఎగైన్ అప్పుడు బ్రేక్ ఆపు, ఈలో డిస్టెన్స్ రీచ్ అయిపోతుంది, యాక్షన్ చేయడం. అదే సెల్ ఫోన్లో మాట్లాడుతూ మనం వెళ్ళామప్పుడు ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మిస్ అయిపోతుంది. మిస్ కాదంటే ఇమీడియట్లీ యాక్షన్ తెచ్చకూడదు. కనుక సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది కూడా అవాయిడ్ చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ ర్యాష్ స్టూడెంట్స్ స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాం. దేని గురించి అంటే మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి నుంచి జూలై 4 నుంచి జూలై మంత్ ఎండింగ్ వరకు కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయమని చెప్పి వచ్చింది. దానిలో రోడ్ ట్రాఫిక్ వాళ్ళని, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి నూక్ అండ్ కార్నర్లో కూడా ఈ మోటార్ యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా హెల్మెట్ ధరిస్తే, అలాగే నియమాలు పాటిస్తే, అలాగే వైలేషన్ చేయకుండా, పర్మిట్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా రోడ్డు యాక్సిడెంట్స్కి ముఖ్యమైన కారణాలు కాబట్టి అవన్నీ అసలు యాక్ట్ ఏం చెప్తుంది, రూల్స్ ఏం చెప్తున్నాయి,
ట్రాఫిక్లో ఎలాంటి మనము జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి వైడ్గా నూక్ అండ్ కార్నర్ కూడా ఎక్కువ మందికి తెలియజేసి ఈ రోడ్డు ప్రమాదాలను తప్పించాలి. ముఖ్యంగా ఇందులో మన సీజే గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో హెడ్ ఇంజరీ వల్ల చనిపోతున్నారు. అది కూడా ఎప్పుడైతే హెల్మెట్ ధరించట్లేదో దానివల్ల చనిపోతున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించాలి అనేది వైడ్గా పబ్లిసిటీ చేయమని చెప్పేసి మాకు ఇచ్చిన ఆదేశాల్లో ఉన్నది. దాన్ని చూసుకొని మేము అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చర్చించుకొని మూలల వరకు కూడా ఈ అవేర్నెస్ని చెప్పాలి అనేది ఈ మీటింగ్లో మేము అందరూ అనుకున్నాము. దానిలో భాగంగా రేపటి నుంచి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. మా డిపార్ట్మెంట్ నుంచి MLAC నుంచి కాకినాడ నుంచి కూడా అడ్వకేట్స్, ఆఫీసర్స్, అలాగా లీగల్ వాలంటీర్స్ ఉంటారు, పారా లీగల్ వాలంటీర్స్ వాళ్ళు, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి కొంతమంది, అలాగే ట్రాఫిక్ వాళ్ళ నుంచి కొంతమంది అందరూ కలిపి ఈ యొక్క క్యాంపెయిన్ అనేది చేస్తున్నాం. రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఈ క్యాంపెయిన్ చేస్తాము. ఎవరైతే క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు వినటమే కాకుండా అందరికీ కూడా వాళ్ళ వంతుగా అందరూ చెప్పి మనము రోడ్డు ప్రమాదాలని ఎలాగా అరికట్టగలము అనేది తెలుసుకొని మన ప్రాణాలు, మన పక్క వాళ్ళ ప్రాణాలని కాపాడాలి అంటే ముఖ్యంగా ఏంటంటే వెహికల్ కండిషన్ చూసుకోవాలి. మానసిక పరిస్థితి, ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు రోడ్డు యొక్క కరెక్ట్గా మైండ్ దానికే ఆలోచించాలి. అంతేగాని వేరే ఆలోచనలతో పోతే అవి పాటించకుండా స్పీడ్లో వెళ్ళి, అలాగే అండర్ ఏజ్ వాళ్ళు డ్రైవ్ చేసి, లేక డ్రంక్లో డ్రైవ్ చేసి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసి, అవన్నీ చేసి యాక్సిడెంట్ గురి చేసి వాళ్ళ ప్రాణాలు, పక్క వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అలా ప్రాణాలు పోగొట్టుకోకుండా రోడ్డు ట్రాఫిక్ రూల్స్ని అందరూ కూడా పాటించి మోటార్ వెహికల్స్ యాక్ట్ చెప్పిన వాటిల్లో ఏ యొక్క వైలేషన్స్ చేయకుండా జాగ్రత్తగా అందరూ మన ప్రాణాలు కాపాడుకుందాం, పక్క వాళ్ళ ప్రాణాలు కాపాడుదాం, అన్ని రూల్స్ పాటిద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం గండేపల్లి మండలం నీలాద్రిపేట గ్రామానికి చెందిన జడ్జ్ కురుకూరి వీర వెంకట సత్యనారాయణ వారి కుమారుడు గణేష్ బాబు అన్న క్యాంటీన్ కి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ అప్పలరాజ్ మాట్లాడుతూ గత సంవత్సరం 6 నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో సైకో జగన్ రెడ్డి పేదల నోటికాడ అన్నం లాగి అన్న క్యాంటీన్ రద్దు చేశారని, మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, తొందరలోనే ప్రతి మండల కేంద్రంలోనూ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయలకే అన్నం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్తకొండబాబు, జోగారావు, మారిశెట్టి రాధ, దాపర్తి సీతారామయ్య, డేగల సత్తిబాబు, ఎల్ఎంఎల్ఏ సీఎం కురుమల నాగేశ్వరరావు, కంటే ఉదయ్ భాస్కర్ చౌదరి, అరటా పోలీస్, ఎండి కాజా, నేదురి గణేష్, కందుల బాబ్జీ, బద్ది సురేష్, ఎస్వి ప్రసాద్, పుర్రె వీరబాబు, సంగిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సాంబార్ ఎక్కడ
జడ్జి గారు వారి కుటుంబ సభ్యులు మరి ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ మన భోజనాలు పెట్టడం జరిగింది. మరి పేదవాడికి అన్నం పెట్టాలనేటువంటి ఎన్టీ రామారావు గారి కాన్సెప్ట్ తోటి మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్ అంటే మరి పేదవాడికి తిండి పెడుతున్నటువంటి పరిస్థితుల్ని ఆ నోట్లో మట్టి పట్టి అన్నా క్యాంటీన్ పడగొట్టినటువంటి వైఎస్ జగన్ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. మరి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండల హెడ్క్వార్టర్లో కూడా అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకి కూలీలకి మరి కార్మికులకి అందరికీ కూడా 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి ఆ దుష్ట పాలనకి స్వస్తి చెప్పి మంచి పాలన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేశారో నెహ్రూ గారి నాయకత్వంలో అధికారం లేకపోయినా సరే ఇక్కడ మరి అన్నా క్యాంటీన్ కొనసాగించారు నెహ్రూ గారు. తర్వాత ఈ రోజున రాబోయే రోజుల్లో తొందరలోనే మరి రాష్ట్రంలోనే అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు హయాంలో జరగబోతా ఉంది. మన సెంటర్లో కూడా మంచి ప్రదేశంలో పెట్టి అందరినీ కూడా ఆఖరి తీర్థం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగలి పాల్గొని ఫిర్యాదుల స్వీకరణ. సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఆదేశం. జిల్లాలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు. సంక్షేమ పథకాల రథసారథిగా పేదల హృదయంలో విజేతగా వైఎస్ఆర్ చెరగని ముద్ర వేశారంటూ నివాళులర్పించిన పలువురు నేతలు. కాకినాడ సిబిసిఎన్సి వద్ద క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన. అన్యాక్రాంతమవుతున్న సిబిసిఎన్సి ఆస్తులు పరిరక్షించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.